బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా మంది హిందువులను ఊచకోత కోబడినటువంటి ఆ అంశం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అలాంటి మీరా ఈరోజు మాట్లాడేది విభజన గురించి, వివక్ష గురించి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా, లేకుంటే చరిత్ర మర్చిపోయిండో, కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు. భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం, ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్ఛిన్నం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు తెలిసేది ఒక దేశభక్తి పార్టీ అని. దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశాన్ని అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టే ఈరోజు మూడోసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇలాగైనా పదవి కాపాడుకోవాలని ఆకాంక్షతో నువ్వు మాట్లాడితే ప్రజలు అమాయకులు కాదు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఉల్టా కోత్వాల్ చోరుకు డాంటి అన్నట్టుగా మీరు అక్కడో అహ్మదాబాద్లో మాట్లాడుతున్నారు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ పెడతారో చర్చ పెట్టండి. ఈరోజు మీ 6 గ్యారంటీల అంశం కానీ, మీరు ఇచ్చిన హామీల గురించి కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, 6 గ్యారంటీలు నెరవేర్చకుండా నువ్వు పోయి అహ్మదాబాద్లో మాట్లాడుతున్నావు. ఏదో మొత్తం 20 కోట్ల రూపాయలతోటి నేను రుణమాఫీ చేసిన అని, కనీసం 60% కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కాదని అడుగుతున్నా. 420 హామీలు ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నా. 6 గ్యారెంటీలను ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నాను. ఏదో చేసినట్టు, ఏదో సాధించినట్టు రాహుల్ గాంధీ ఆశయాల కోసం చేసినామంటున్నారు కదా. మరి ఏ రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు వచ్చి బహిరంగ ప్రజల పక్షాన ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. తెలంగాణలో కాళ్ళు కూడా పెట్టనియారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అసలు రాహుల్ గాంధీకి ఏం దేశభక్తి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఏం దేశభక్తి ఉంటుంది, ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు బుటకమని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టే తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ సొంత పార్లమెంట్ను ఓడగొట్టిండ్రు. నువ్వు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరిని ఓడగొట్టిండ్రు. నువ్వు గతంలో నీ కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా దాదాపు 23,000 ఓట్లు తప్పగా ఒప్పుకోలేని అంటేనే నీ పరిస్థితి ఏమున్నదో అర్థమవుతున్నది. ఈరోజు కొడంగల్లో నువ్వు మళ్ళీ పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా లేదా అనేటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా